మధ్య మనం చాలా మంది కాల్స్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఒక స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, పాండ్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, అలాగే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, కోటక్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాము అని చెప్తున్నారు. సో ఇలా స్మాల్ క్యాప్స్ లోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ 1.5 years నుంచి చూస్తే స్మాల్ క్యాప్స్ అనేవి బాగా ప్రాఫిట్ ఇచ్చాయి. ఎందుకంటే 50% రిటర్న్ ఇచ్చిన స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, 20% 30% ఇచ్చిన స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ట్రెండ్ అండి, ఎప్పుడైనా ఒక గుర్తుంచుకోండి, మార్కెట్ సైకిల్ ఉంటుంది. ఒక 7 years సైకిల్ లో కొన్ని టైంలో స్మాల్ క్యాప్ బాగా పనిచేస్తుంది, కొన్ని టైంలో స్మాల్ క్యాప్ కాకుండా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ బాగా పర్ఫార్మ్ చేస్తాయి. సో మనం మొత్తం స్మాల్ క్యాప్ లో పెడితే ఏమవుతుందంటే ఏదైనా మార్కెట్ పెద్ద కరెక్షన్ వచ్చినప్పుడు ముందు పడే స్మాల్ క్యాప్ పడిపోతాయి. సో కాబట్టి రిటర్న్స్ అన్ని మనం చూస్తుండగానే మళ్ళీ మనకి 20% రిటర్న్ కాస్త -20, -10కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఏంటంటే మొత్తం తీసుకెళ్లి ఒక పర్టికులర్ స్మాల్ క్యాప్ లో కాకుండా స్ప్లిట్ చేస్తే, అంటే సపోజ్ ఒక 10,000 రూపీస్ ఎస్ఐపి వేద్దాం అనుకుంటున్నారు, 10,000 ఎస్ఐపి వేద్దాం అనుకుంటున్నారు అంటే 2,000 కింద 5 ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో 5 ఫండ్స్ లో ఎలా ఉండాలంటే ఒకటి లార్జ్ మిడ్ క్యాప్ లో ఉండాలి, అలాగే ఒక మిడ్ క్యాప్ ఫండ్ తీసుకోవాలి, ఒక స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకోవాలి, ఒక కాంట్రా ఫండ్ తీసుకోవాలి, ఒకటి ఫ్లెక్సీ క్యాప్ కానీ మల్టీ క్యాప్ కానీ తీసుకోవాలి.